నమస్కారం. ఆలివ్ మీడియా వారు మనకిచ్చిన అవకాశంలో వాస్తు గురించి విశ్లేషించుకుంటున్నాం. ఇవాళ కాలేజ్ గురించి మాట్లాడదాం. అంటే రకరకాల జూనియర్ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్ గురించి మాట్లాడదాం. ఇక్కడ ఒక విషయం నేను చెప్పాలి. అంటే ఏంటి స్కూల్ వాస్తు ఏంటి, కాలేజీ వాస్తు ఏంటి అనేది. స్కూల్ వాస్తు అంటే పిల్లలకు వాళ్ళకి జ్ఞానోదయం అయ్యేది వాళ్ళు అదే బేసిక్ ఫండమెంటల్ అండి. బేసిక్ ఫండమెంటల్స్లో వాళ్ళకి మంచిగా అండదండ ఉండాలి, గురువుల ఆశీర్వాదం ఉండాలి, వాళ్ళకు ఒక మనోధైర్యం కల్పించాలి, వాళ్ళకు ఒక మోటివేషన్ ఉండాలి అనేది స్కూల్ గురించి. అయితే కాలేజ్ దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి స్వతంత్రం అనేది వస్తుంది. ఆ స్వతంత్రాన్ని వాళ్ళకి అనుకూల వాతావరణంలో ఉండి అనుకూలంగా వ్యవహరిస్తే మాత్రము చాలా మంచిది. అయితే ఇక్కడ మనం ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. కాలేజెస్ ఎప్పుడు కూడా ఉత్తరం దిక్కుంటే చాలా శ్రేష్టకరము, మంచి పేరు వస్తుంది. కాలేజ్ ఎంట్రన్స్ ఉత్తరం దిక్కును ఉండాలి. ఉత్తరం దిక్కును ఉంటే చాలా ఉపయోగదాయకము. వాళ్ళకి ఆగ్నేయం, తూర్పు ఆగ్నేయము, దక్షిణ ఆగ్నేయం వరకు అది క్యాఫ్టీరియాగా పెట్టుకోవాలి. క్యాఫ్టీరియా అంటే భోజనశాల, వ్యవహారం మంచిది. ఇక్కడ క్లాస్ రూమ్స్ అన్నీ కూడా తూర్పు నుంచి ఈశాన్యం, అంటే దక్షిణం ఉత్తరంలో తూర్పు ఈశాన్యం ఈ భాగము, తర్వాత ఈ భాగము క్లాస్ రూమ్స్ ఉంటే విద్య బాగా వచ్చి వాళ్ళకి ఏకాగ్రత వచ్చి చదువు మీద శ్రద్ధ అనేది వస్తుంది. అలాగే దక్షిణ నైరుతి, పడమర నైరుతి భాగంలో వీళ్ళు చేయవలసింది ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ స్టాఫు తర్వాత ఇవన్నీ పెట్టుకుంటే చాలా మటుకు ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ పడమర నైరుతి అంటే వెస్ట్ టు సౌత్ నైరుతి వెళ్ళే దగ్గర ఇక్కడ వాళ్ళు ల్యాబొరేటరీస్ పెట్టుకోవచ్చు, మిషనరీస్ పెట్టుకోవచ్చు, వ్యవహారం చేయడానికి చాలా మటుకు ఉపయోగపడుతుంది. వీళ్ళకి గ్రౌండ్ ఏంటంటే ఉత్తరం నుంచి ఈ భాగం అంతా కూడా వీళ్ళు వాళ్ళకు ఉండడానికి, చేసుకోవడానికి చాలా ఉపయోగదాయకంగా ఉంటుంది. అయితే ఇక్కడ ఈ ఈశాన్యం ఏదైతే ఉందో ఈ ఈశాన్యంలో ఖాళీ స్థలం వదిలేసి వీళ్ళకు ఉత్తరం నుంచి వెళ్ళినప్పుడు క్లాస్ రూమ్స్ అంతా ఈ భాగంలో చేసుకుని వాళ్ళు చేసే ప్రతి కార్యాన్ని పిల్లలకు బుద్ధికి వచ్చి వాళ్ళ ఆలోచన విధానం పెంపొందించి ఇక్కడ వీళ్ళకి కావాల్సింది టాలెంట్. 10వ తరగతి వరకు పిల్లలు ఏదైతే చదువుకున్నారో అదొక పద్ధతి. ఈ ఉత్తరం ద్వారం నుంచి వెళ్తే మాత్రం పిల్లలు బాగా అభివృద్ధి అవుతారు, మంచి నాలెడ్జ్ వస్తుంది, వాళ్ళ బ్రెయిన్ని పెంపొందించుకోవడానికి ఆస్కారం ఉంది. ఈ కాలేజ్ నడిపే వాళ్ళకి అదృష్టం అంతా కూడా ఉత్తర ద్వారం చాలా మటుకు మంచిది, అభివృద్ధి అవ్వడానికి బాగుంటుంది, అన్ని విధాలా లాభదాయకంగా ఉంటుంది. నమస్కారం.